శ్రీశైలంలో పాతాళ గంగలో స్నానం చేసిన వాళ్ళకి పాపాలు తొలగిపోతున్నాయి అంటున్నారు, ఏమిటి ఆధారం అని చెప్పి శివపార్వతులు ఆలోచించారు. వాళ్ళు నమ్ముతున్నారా లేదా అని పరిశీలించటం కోసం అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కలిసి వృద్ధుడి రూపంలో, అయ్యవారు అమ్మవారు కూడా అలాంటి రూపంలోనే వచ్చారు. కరెక్ట్గా మెట్లు ఉంటాయి. అవును సార్. ఆ సందర్భంలో శివుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఓకే. అప్పుడు అమ్మవారు అంటుంది, అయ్యా అయ్యా నా భర్త కళ్ళు తిరిగి పడిపోయారు, ఎవరైనా కాపాడండి అంటే, అప్పుడు ఆ అమ్మవారు, ఆ వృద్ధురాలుగా ఉన్న అమ్మవారు ఒక కండిషన్ పెడుతుంది, నా భర్తను ఎవరైనా తాకి రక్షించాలంటే వాళ్ళు ఎటువంటి పాపాలు చేసిన వారు కాకుండా ఉండాలి. ఓకే. అటువంటి కండిషన్ పెడుతుంది అమ్మవారు. అప్పుడు అందరూ ఎవరూ ముట్టుకోవడానికి రావట్లేదు. అయ్యో నేను అన్ని పాపాలు చేశాను, నేను పాపాలు చేశాను, వాళ్ళ పాపాలే గుర్తొస్తున్నాయి తప్ప ఒక్కరు కూడా ముట్టుకొని సహాయం చేయడానికి రావట్లేదు. అప్పుడు ఒక ఆయన వచ్చారు, నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఆయన ముట్టుకొని సపర్యాలన్నీ చేస్తున్నారు. చేస్తుంటే, అయ్యా నీకు నువ్వేం పాపాలు చేయలేదంటే, చేశాను, ఇప్పుడే స్నానం చేశాను, పూర్తిగా తొలగిపోయాయి, పాతాళ గంగలో స్నానం ఆచరించాను, నేను సో నా ఆచరించాను, ఆ పాపాలు- పూర్తి స్థాయి పాపాలు పోయాయి. అప్పుడు శివుడు వారికి దర్శనం ఇచ్చారు. వాళ్ళిద్దరికి శివుడు మళ్ళీ తన రూపాన్ని మార్చుకున్నారు. అలా మన నమ్మకం అద్భుతంగా ఉండాలి, విశ్వాసం పూర్తి స్థాయిలో ఉండాలి.